ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేసుకుందాము తారక్ గారు. షూర్. ఏంటంటే హీరో లేదా విలన్ ఏది చూస్ చేసుకుంటారు? లేదండి, అది చూస్ చేయడానికి చాలా కష్టమే. అవునా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్మార్ట్ డిఫికల్ట్. ఆన్సర్. నిజం చెప్పాలంటే అది అవ్వదు. ఇప్పుడు విలన్ గా చేస్తున్నా, సో కాబట్టి చూస్ చేయాలంటే హోప్ఫుల్లీ యాజ్ అ హీరో ఒక రోజు అవ్వాలి అని ఆఫ్ ఐ వుడ్ కోర్స్. చూస్. యా, మాకైతే మీరు విలన్ గా సూపర్ గా నచ్చుతున్నారు, భయపడుతున్నారు. బట్ సో ఫుల్ ప్యాక్ ఫ్యూచర్ లో హీరోగా కూడా నచ్చుతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఎస్, మీ మూవీస్ ఎన్నో వస్తున్నాయి. సో వీఆర్ Yes. హోప్ఫుల్, ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. అయితే ఫ్రీడమా ఫేమా ఫ్రీడమ్ అండి. అంతేనా? ఎస్. రామ్ చరణ్ గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ లేదా మన అల్లు అర్జున్ గారు తీసుకుందాం, కేజీఎఫ్ లో హీరో తీసుకుందాం యష్ మన గారు, యష్ అవును. గారు. సో వీళ్ళందరిలో వర్క్ చేశారు మీరు, అవును. ఎవరు బెస్ట్ లేదా ఎవరికి మీకు ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాకు అంత పర్టికులర్ గా నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క మంచి క్వాలిటీస్ చూసిన, సో ఆ మంచి క్వాలిటీస్ ని తీసుకొని పెట్టుకుంటా గానీ వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అని చెప్పడానికి చాలా కష్టమే అది. ఇంకెవరితో చేయాలని ఉంది హీరోస్ లో? అఫ్ కోర్స్ ఫౌజీలో అయితే వచ్చేస్తున్నారు, ప్రభాస్ విశ్వక్సేన్ తో గారితో. వచ్చేస్తున్నారు, Yes. మన రష్మిక గారితో కూడా వచ్చేస్తున్నారు. అవును. ఇంకా చాలా చూడాలనుకుంటున్నాం మేము. మీకేం చేయాలని ఉంది, ఎవరితో చేయాలని ఉంది? పర్టికులర్ గా మళ్ళీ అక్కడ కూడా లేను, ఆ, నేనే హీరోగా చేయాలని ఎదురు చూస్తున్నా. యా, ఓకే. ఒక్క టేక్ ఆర్టిస్టా మీరు లేదా 20 టేక్స్ వచ్చినా బెస్ట్ ఇవ్వగలుగుతా అలా ఆర్టిస్టా మీరు? పర్లేదా మీకు? ఎస్, మీరు అన్నట్టు ఇప్పుడు వన్ టేక్ ఆర్టిస్ట్ అనేది మైండ్ లో ఉంటది. మ్మ్. అగైన్ డైరెక్టర్స్ థాట్ లో కూడా ఉంటది. ఒకరు సూపర్ చేస్తారు సార్ చాలు అంటారు, బట్ నాకు వన్ టేక్ అనే లేదంటే 40 టేక్స్ ఇచ్చేసిన బాగా రాలేదు అనే ఒక థాట్ ఉండదు. మ్మ్. ప్రతి ఒక్క టేక్ లో బెస్ట్ ఇవ్వాలి అనే ఒక థాట్ లోనే వెళ్తా. బట్ యూజువల్ గా ఏమవుతుందంటే ఆఫ్టర్ అ ఫ్యూ టేక్స్ చేంజెస్ రాలేదంటే మెకానికల్ అయిపోద్దండి. మ్మ్. అంటే చేస్తూనే ఉన్నాము, అదే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం అన్నప్పుడు కొంచెం మెకానికల్ ఇది వేలో వస్తుంది. వెళ్ళిపోతుంది. సో న్యాచురల్ గా రావాలంటే జనరల్లీ మేబీ ఫస్ట్ టేక్స్ లోనే ఎస్ ఓకే, అది ఫస్ట్ 2-3 టేక్స్ లో బెస్ట్ వస్తుంది. మ్మ్. లేదంటే సుకుమార్ సార్ లాగా ఎవరైనా వచ్చి ఆ వేరియేషన్స్ అడిగినప్పుడు 40 టేక్స్ వెళ్ళినా కూడా వేరియేషన్స్ తో మనం చేస్తూ వెళ్ళొచ్చు. యాక్షన్ లేదా ఎమోషన్? ఎమోషన్ అండి, అవునా? నాకు యాక్షన్ అస్సలు పెద్దిలో నచ్చదు. ఎమోషన్ ఉందని విన్నాం, పవర్ ప్యాక్డ్ ఒక ఎమోషన్ చిన్న బుచ్చిబాబు గారు చెప్పారు. ఎస్ 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 రామ్ చరణ్ సార్ అయితే ఉంది సీక్వెన్సెస్, నాకు కూడా ఒక చిన్న ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది. అవునా? ఓకే. బట్ యాక్షన్ పర్సనల్ గా నాకు చేయడానికి నచ్చదు. కొంచెం ఎంత అవుతుందో అవాయిడ్ చేస్తా, బట్ వచ్చిన సినిమాస్ లో అంతా చేయాల్సి వస్తుంది, సో తప్పదు చేస్తా. బట్ ఐ వుడ్ చూస్ ఎమోషన్. ఫిట్నెస్ ఆర్ ఫుడ్? ఫుడ్ ఎంత ఫుడ్ అంటున్నారు, మీరు వర్కౌట్ చేస్తుంది చూస్తుంటే తెలుసు. చేస్తా, అది చెయ్యాల్సి వస్తుంది, ఆప్షన్ లేదు. బట్ మ్మ్. ఐ ఎంజాయ్ ఈటింగ్ ఏంటి డిఫరెంట్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీ? కర్ణాటక ఫుడ్డా, మా తెలుగు ఫుడ్డా? మా ఊర్లో చేస్తాం మనము ఓకే. బెల్లంతో పాటు ఒక నీళ్ళు లాగా ఒక ఇది చేస్తాం, ఓకే. రసం లాగా చేస్తాము. ఆహా. దాంతో పాటు రైస్ నూడిల్స్ ఉంటది. ఆ, సో అది ఓకే. మా నానమ్మ చేస్తారు. ఏదో అప్పం లాగా ఏదో అంటాం. ఎస్, అప్పం లాగా అంటారు, బట్ మా ఊర్లో నూలు పుట్టు అంటారు. నూల్ పుట్టు, రైట్. Yes. ఇది కేరళలో కూడా ఫేమస్ కదా. ఎస్ ఎస్ సో అది నా చాలా ఫేవరెట్ డిష్. చీట్ మీల్ ఏదైనా సండే వచ్చినప్పుడు అలా ఏమైనా చేసుకుంటారా? అది సండే అని కాదండి, ఎప్పుడెప్పుడు ఎప్పుడు అంటే? వచ్చినప్పుడు చేస్తా, ఎంత కుదురుతుందో ట్రై చేస్తా డైట్ చేయడానికి. బట్ ఐఎమ్ ఫుడీ, ఐ లవ్ ట్రైయింగ్ డిఫరెంట్ ఫుడ్స్. అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మీ లైఫ్ చాలా తక్కువగా కనిపిస్తుంది, అంటే మీ పర్సనల్ Yes. లైఫ్ ఏంటి, అది కాన్షియస్ గా పెట్టుకున్నదా లేకపోతే ఏంటి? పర్సనల్ అని కాదండి, వర్క్ పరంగానే. లైఫ్ కూడా చాలా తక్కువనే ఉంటది. నాకు ఆ సినిమా వచ్చినప్పుడు నేను కొంచెం యాక్టివ్ అవుతాను, కానీ సోషల్ మీడియా నుంచి ఎంత అవుతుందో అంత దూరమే ఉంటా, ఎందుకంటే చాలా నెగటివిటీ అది ఇది ఎక్కువ ఉంటది అక్కడ. సో ఐ ట్రై టు కీప్ దట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎస్, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్దాం. మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ చాలా పాజిటివ్ గా అనిపించారు తెలుసా. లైక్ Thank you. నేను మెస్మరైజ్ అయిపోయాను ఆ చామ్నెస్ కి. ద ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఎస్, మనం పాజిటివ్ ఉన్నప్పుడే మనము ఆ పాజిటివిటీని స్ప్రెడ్ రేడియేట్ చేయొచ్చు. చేస్తాం. ఎస్, రైట్. ఫియర్ లేదా ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అండి, బికాస్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ Success. అంటారు కదా. సో ఫియర్ పెట్టుకొని అది చెయ్యకూడదు అని ఆలోచించను, చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయినా కూడా ఓకే, ముందుకెళ్ళి చేద్దాం అనే ఒక థాట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.